ఏంటి ఇలా వచ్చారు? మీనాక్షి గారితో మాట్లాడాలంట. అయ్యగారు పిలుచుకురమ్మన్నారు. వస్తానని చెప్పండి, మీరు వెళ్ళండి. ఎంతసేపట్లో వస్తున్నామని చెప్పాలి? 10 నిమిషాల్లో వస్తాను, మీరు వెళ్ళండి. ఓబులన్నా పేరు వినడమే గాని మనిషిని చూడలేదు కదా. సోది చెప్పడం ఆపి ఎందుకు పిలిచావో చెప్తావా? సంపేద్దామని. ఆడపిల్లవి కాదే, పులివే నువ్వు. మామూలుగా అయితే నువ్వు చేసిన దానికి చంపేంత కోపం రావాలి. కానీ నిన్ను చూస్తుంటే గర్వం వేస్తుంది. నీలాంటి బిడ్డే గాని నాకుండుంటే ఖచ్చితంగా ఈ స్టేట్ కి సీఎంని చేస్తుండేవాణ్ణి. చూడమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. ఒక అండర్స్టాండింగ్ కొద్దాం. మీకు చీరలు కావాలి, నాకు జనాల్లో భయం కావాలి. మీ కాంట్రాక్ట్ ఏదో నాగప్ప చెప్పండి, నేనే చేయించిస్తాను. మీకేం కావాలన్నా నా ద్వారానే జరగాలి. అంతే తప్ప మీరు డైరెక్ట్ గా జనాల్ని కలవడానికి వీల్లేదు. ఇది రూల్ కాదు, ఓబులన్న ఆర్డర్. అయిపోయిందా? బయలుదేరుతాం. మరి చిన్న చిన్న పనులున్నాయి. మంచిగా ఉంటే మెత్తగ్గా ఉంటాం అనుకున్నాను, ఇంత పొగరుగా ఉంటాం అనుకోలేదు. ఉంటదిలే, మంచి చేసే వాళ్ళకి ఈ మాత్రం ఉంటది, తప్పులేదు. కానీ నీ పొగరుని నీ దగ్గరే పెట్టుకో. నా పవర్ని నాకు వదిలేయి, లేకపోతే కొత్త పొగరుని చూస్తావు. అలా వదిలిపెట్టి వెళ్ళిపోయేదాన్ని అయితే ఇక్కడి దాకా రాను, నీ ఎదురుగా ఇలా నిలబడను. నీ గురించి మా ఊళ్ళోనే చెప్పారు, ఒక మానవ మృగం ఉంది, వెళ్తే ప్రాణాలతో తిరిగి రావు, చంపేస్తాడు అని. అప్పుడే నిర్ణయించుకున్నాను, పోతే నా ప్రాణం పోతుంది, బాగుపడితే ఒక ఊరు బాగుపడుతుంది అని. ఇప్పటికీ అదే నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను. ఈ ఊరి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసాకే తిరిగి వెళ్తాను. కాంట్రాక్ట్ పని మీద వచ్చినావులే అనుకున్నా, ఊరిని ఉద్ధరించడానికి, వాళ్ళ బతుకుల్ని బాగు చేయడానికి వచ్చినావన్నమాట. ఈ కాంట్రాక్ట్ వల్ల వాళ్ళు బాగుపడతారు అనుకున్నాను, కానీ జీవితాలనే బాగు చేయాల్సిన అవసరం ఉందని తెలుసుకున్నాను. అసలు అవి జీవితాలేనా? అవి కూడా ఒక బ్రతుకులేనా? నేను కూడా చేనేత కార్మికుల కుటుంబంలోనే పుట్టాను. ఆ కష్టాలు బాధలు ఎలా ఉంటాయో నాకు తెలుసు, నేను కూడా అనుభవించాను. కానీ ఇంత దారుణంగా, ఇంత దౌర్భాగ్యంగా బతుకుతున్న జీవితాలు ఉంటాయని మాత్రం కలలో కూడా ఊహించలేదు. ఆ కష్టాలని అనుభవించిన నాకే వాళ్ళని చూసి గుండె తడి ఆరిపోయిందంటే వాళ్ళెంత దయనీయంగా బతుకుతున్నారో తెలుసుకో. ప్రతిరోజు గొడ్డులా పనిచేస్తున్నా సరే తింటానికి తిండి లేక పస్తులు పడుకుంటున్నారు. కానీ వాళ్ళ కష్టాన్ని దోచుకుంటున్న నువ్వు మాత్రం పెద్ద పెద్ద ఇల్లు, విలాసవంతమైన కారుతో రాజభోగాలు అనుభవిస్తున్నావు. అందమైన రంగులతో అంతకంటే అందాన్ని సృష్టించే వాళ్ళ జీవితాల్లో మాత్రం రంగులు వెలిసిపోయాయి. వాళ్ళ ప్రతిభతో ఒక అద్భుతమైన చీరని ప్రపంచానికి పరిచయం చేసి అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు. కానీ వాళ్ళ ఒంటి మీద మాత్రం సరైన బట్ట లేక సిగ్గుతో చచ్చిపోతున్నారు. నీ స్వార్థం కోసం ఆ వృత్తిని నువ్వలా తొక్కి పడేస్తుంటే మా అమ్మనో నాన్ననో హింసించినంత బాధగా ఉంది.
నువ్వు మాత్రమే బాగుండాలని ఒక ఊరినే నాశనం చేస్తావా? ఇంతకంటే దుర్మార్గం మరొకటి ఉంటుందా? 30 ఏళ్ల నుంచి సర్పంచ్గా చేస్తున్నావు. ఏం చేసావు ఈ ఊరికి? చదువుకోవడానికి మంచి స్కూల్ ఉందా? 570 మార్కులు వచ్చిన పిల్ల పై చదువులకు పోయే స్తోమత లేక ఖాళీగా తిరుగుతోంది. అలాంటి మట్టిలో మాణిక్యాలు చాలా మంది ఉన్నారు ఈ ఊళ్ళో. వాళ్ళల్లో అబ్దుల్ కలాం ఉండొచ్చు, మదర్ తెరిసా ఉండొచ్చు, ఇందిరాగాంధీ ఉండొచ్చు. అలాంటి వాళ్ళ ప్రతిభ ప్రపంచానికి తెలియకుండా వాళ్ళ బంగారు భవిష్యత్తుని నాశనం చేస్తున్నావు నువ్వు. కడుపులో బిడ్డ అడ్డం తిరిగి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఒక ఆడపిల్లకి వైద్యం చేయలేదు నీ పేరుకు భయపడి. అసలు మనిషి అన్నోడెవడైనా ఇంత రాక్షసంగా ఉంటాడా? ఇంత మందిని హింసించి మరీ సంపాదిస్తున్నావు. వెళ్ళేటప్పుడు ఏమయ్యా పట్టుకెళ్తావు? నేను చెప్పింది ఊరి నుంచి వెళ్ళిపోమ్మని, ఉపదేశాలు ఇవ్వమని కాదు. చెప్పాను కదా, ఈ వృత్తితో నాకు రక్త సంబంధం ఉంది. ఆ మగ్గాలతో చుట్టరికం ఉంది. వాటినే నమ్ముకుని బతుకుతున్న నా వాళ్ళ జీవితాల్లో వెలుగులు చూశాకే వెళ్తాను. ఈలోపు ప్రాణం పోయినా వదిలిపెట్టను. అవునా? నిజమా? మరి చెప్పవే, ప్రాణం పోయినా వదిలిపెట్టవా? మాట్లాడి మాట్లాడి బాగా అలసిపోయినావు. టీ తాగు, తర్వాత కూకుని ప్రశాంతంగా మాట్లాడుకుందాం. వీడు ఏం కలుపుతాడో ఏమో గాని టీ చాలా బాగా పెడతాడు. చచ్చినా మర్చిపోలేం. తాగండి తాగండి. ఏంటి భయమా? ఇందులో ఏదన్నా కలిపి ఉంటానని భయపడుతున్నావా? అరే ఇప్పుడే కదా ఈ జనం కోసం చచ్చిపోవడానికి కూడా సిద్ధపడి వచ్చానని చెప్పావు. మరలా భయపడిపోతావే? సరే కలిపానే అనుకో, తాగు, ధైర్యంగా తాగు. జనం కోసం చచ్చిపోయేవాళ్ళు సినిమాల్లోనే ఉంటారనుకున్నా, కానీ జీవితంలో కూడా ఉంటారని ఇప్పుడే అర్థమైందమ్మాయ్. శభాష్ శభాష్ అమ్మా, హ్యాపీ జర్నీ.
పార్థాయ ప్రతిబోధితం భగవతా నారాయణ స్వయం. అర్థం కాలే? పాట పాడినాను కదా, అర్థం కావాలే. ఇంటికి కాదు, పైకి. నిజంగానే విషం కల్పించా. అభిగారు, అభిగారు ప్లీజ్ ఆగండి. పైకి పోతా ఉన్నప్పుడు ఫైటింగ్లు ఎందుకురా? కత్తితో పొడిపించుకుని వైలెంట్ చావెందుకురా? సైలెంట్ గా కూల్ గా చచ్చిపో, ప్రయాణం ప్రశాంతంగా ఉంటుంది. మీనాక్షి, హాస్పిటల్కి వెళ్దాం పదా. దీన్నేరా అంటారు తెలిసి కూడా ఆశపడ్డామని. రాయ్, ఇది నా సామ్రాజ్యం. నా పర్మిషన్ లేకుండా టాబ్లెట్ కూడా మీకు ఇవ్వరు, మర్చిపోయారా? రాయ్, రాజీకి పిలవడానికి నేనేమైనా చేతులకు గాజులు తొడుక్కున్నానేవరా? అది నా బ్లడ్ లోనే లేదురా. మెరుపు నాకే కావాలా, ఉరుము నాకే కావాలా, వాన కూడా నాకే కావాలా? ఒకదానికోసం ఒకటి వదులుకోవటం ఈ ఓబులన్న చరిత్రలోనే లేదురా. నా గురించి తెలిసి నా చేతుల్లో చచ్చిపోవడానికి రెడీ అయి వచ్చానని చెప్పావు కదా, నీ కోరిక నెరవేరింది. ఈ ఓబులన్నా నిన్ను చంపేశాడు. నీ చావు చరిత్రలో నిలిచిపోతుంది. అదేంటే ప్రాణం పోతుంది అంటే రియాక్షనే లేదు, సావు తరుముకొస్తుందంటే భయం కలగట్లేదా నీకు? చెప్పాను కదా, 10 మంది కోసం ఆనందంగా చచ్చిపోవడానికి సిద్ధమని. 10 మంది బాగుపడిన రోజే కదా నేను చస్తాను. వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసిన తర్వాతే కదా నేను పోయేది. ఈలోపు నువ్వే కాదు, ఇలాంటి విషయాలు కూడా నన్నేమీ చేయలేవు. నా వాళ్ళ జీవితాల్లో వెలుగులు చూసేంత రోజు వరకు బ్రతికుండటం కోసం అవసరమైతే ఈ విషయాన్ని ఆ శివుడులాగా గొంతులోనే దాచుకోగలను. నువ్వు దేవతవమ్మా, నిజంగానే మా జీవితాల్ని బాగు చేయడానికి వచ్చిన దేవతవమ్మా. మేము ఆనందంగా ఉండడం కోసం నువ్వు కష్టాల్ని భరించడం మాత్రమే కాదు, ఆ శివుడిలా గొంతులో విషాన్ని కూడా దాచుకోగలిగావు. అందుకే నీలాంటి మంచి మనిషికి ఏమీ కాకూడదనే అందులో విషం కలపలేదమ్మా. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అవును, కలపలేదు.
నా కొడక ఎంత మోసం చేశావురా! మోసం కాదయ్యా, ఆ తల్లి కృతజ్ఞత తీర్చుకున్నాను. లేక లేక నా చెల్లికి బిడ్డ పుడుతుంటే డబ్బులు కట్టాకే ఆస్పత్రికి తీసుకెళ్ళమని మా బావని బెదిరించావు నువ్వు. అలా చేసి కడుపులో బిడ్డని చంపాలని చూసావు. కానీ ఆ దేవత ప్రాణం పోసిందయ్యా. ఇలా ఒక కుటుంబానికే కాదు, ప్రతి కుటుంబానికి ప్రాణం పోస్తోంది. అలా ప్రాణం పోసిన అమ్మని చంపుకుంటావా? చేతుల తల్లిదలా చంపుకుంటావయ్యా? మేము బాగుండాలని, మా బిడ్డల భవిష్యత్తు బాగుండాలని ఆరాట పడుతుంది. ఇలాంటి దేవత బతకాలి, బతికించుకోవాలి. అందుకే వాళ్ళ కలపమన్న విషయాన్ని నీకు కలిపాను. బళ్ళు తీయండిరా, డాక్టర్ని పిలిపించండిరా. త్వరగా, త్వరగా రా. అయ్యో అమ్మో అమ్మో, అయ్యో కడుపు, అయ్యో అయ్యో కడుపులో కడుపులో నొప్పిగా ఉన్నట్టుందిరా. అమ్మో ఏమయ్యా? అమ్మో, కోట్లు సంపాదించావు, విలాసాలు అనుభవించావు, ప్రాణం పోతుంటే ఇంతలా భయపడిపోతున్నావు. మరి 30 ఏళ్ల నుంచి నీ కాళ్ల కింద చెప్పుల్లా బతికాం. మరి మాకు జీవితం అంటే ఎంత తీపుండాలి? ఎదురు తిరిగిన వాళ్ళని నిర్దాక్షిణ్యంగా చంపావు. ఇప్పుడు అర్థమైందా ప్రాణం పోతుంటే ఎంత బాధగా ఉంటుందో? నమ్మక ద్రోహం చేసావు కదరా నా కొడక. చంపేండ్రా నా కొడుకుని. నన్నే ఈ ఓబులనే చంపాలని చూసావురా. చంపండ్రా, చంపండ్రా నా కొడుకుని. రండిరా, రండి. భయపడకు, రండి. భయపడకు. నాకు విశ్వాసం ఉంది. నా చిన్నప్పటి నుంచి నీ దగ్గరే పనిచేస్తున్నా. అందుకే నువ్వెన్ని దుర్మార్గాలు చేసినా విషం కలపలేదు. వద్దు, ఈ వెట్టి చాకిరి బతుకు మాకొద్దు. ఎక్కడి నుంచో వచ్చిన ఈవిడే మా కోసం ప్రాణాలు వదలడానికి సిద్ధపడింది. ఇన్నేళ్లుగా ఇదే గడ్డ మీద, ఇదే మట్టి మీద కలిసి బతుకుతున్నాం. ఒకళ్ళ కోసం ఒకళ్ళు ప్రాణాలు వదిలేసుకోలేమా? వదిలేసుకోగలం. పదండమ్మా. నేను వచ్చిన రెండో పని కూడా మొదలైంది. మొదటి ప్రయత్నమే సక్సెస్. లెక్క పెట్టుకుంటూ ఉండు, టైంని, నీ పాపాల్ని. పదండి. ఇది సామాన్యమైంది కాదురా. 30 ఏళ్లుగా నా కాళ్ళ దగ్గర పడున్న వాణ్ణి నా కళ్ళ ముందే మార్చేసిందంటే ఇక ఊళ్ళో వాళ్ళని మార్చడం దానికి పెద్ద లెక్కేం కాదు. మారుస్తా. నేను కూడా నా పద్ధతి పంథ రెండు మారుస్తా. మీనాక్షి, నువ్వు ఊరును మార్చే పనిలో ఉండు, నేను నీ జాతకాన్ని మార్చే పనిలో ఉంటా.
ఒకేసారి ఊపిరి ఆగిపోతున్నట్టు ఏదేదో అనిపిస్తుంది బాబాయ్. నువ్వు పీకల్లోతు ప్రేమలో ఉన్నావు. సిన్సియర్గా ప్రేమించే వాళ్ళు ఆ ప్రేమలో ఫెయిల్ అయితే దేవదాస్ అయిపోతారు. జాగ్రత్త రా అబ్బాయి, పరిస్థితి అంత దూరం తెచ్చుకోకు. జాగ్రత్త.